గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సప్తరిషిస్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు సంగీత గారు ఉన్నారు మనతో. ఆవిడ ఆధ్యాత్మికత పట్ల ఉన్న ఆసక్తితో నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని మన అందరితో పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు మనం సంగీత ద్వారా అత్రి మహాముని వారి మహోన్నత జీవితం మరియు వారి బోధనల గురించి కలిసి తెలుసుకుందాం. వెల్కమ్ సంగీత. హాయ్ స్వయం, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. సో స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆత్రేయ నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అట్లాగే ప్రియతమ గురువైన పత్రిజీ గారికి, ఇంకా పరమ గురు మండలి, ఇంకా సకల దేవి దేవతలందరికీ కూడా ఒకసారి ఆత్మ ప్రణామంగా తెలియజేసుకుంటూ మనము ఈరోజు చెప్పుకునే సప్త మహర్షుల్లో ఒకరు అత్రి మహాముని. ఆయన ఆయన గురించి, ఆయన తపస్సు గురించి, ఆయన జ్ఞానం గురించి, అట్లాగే ఆయన దివ్య కుటుంబం గురించి మనము ఈరోజు మనము స్టార్ట్ చేసుకుందాము. అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సృష్టి ఆరంభంలో అసలు ఏం జరిగింది అనేది ఒక చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మనం ఇంకా కొంచెం డీప్గా ఆయన గురించి తెలుసుకుందాము. సృష్టి ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడంట, ఈ విశ్వాన్ని ఎవరు ధర్మంతో నడిపిస్తారు అని. అప్పుడు తన మనసులోంచి అనేక మంది మహర్షులను సృష్టించాడంట. వారిలో ఒకరు అత్రి మహర్షి. సో పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మానసపుత్రులలో అత్రి మహర్షి ఒకరు. సో ఆయన పుట్టుక సాధారణం కాదు అంట. సో బ్రహ్మదేవుని తపస్సు నుండి వెలువడిన జ్ఞాన రూపమే అత్రి. సో ఆయన జీవితం మొత్తం కూడా ధ్యానము, యజ్ఞము, ధర్మం కోసం అంకితమైంది. అంటే ఆయన ఒక ఋషియే కాదు అని చెప్తున్నారు. సో ఆయన ఇంకెవరు? సప్త ఋషులలో ఒకరు, వేద మంత్ర ద్రష్ట అంట, ఒక యోగి, బ్రహ్మజ్ఞాని, మహాతపస్వి, దత్తాత్రేయుని తండ్రి. వాయిస్ వస్తుంది కదండి? వాయిస్ వస్తుంది, కొంచెము ఇంక్రీజ్ చేసుకోరా? అవునా? ఓకే, తప్పకుండా. సో అత్రి అనే పదానికి ఒక భావార్థం ఉందంట. సో మనస్సు, బుద్ధి, అహంకార పరిమితులను దాటి పరమ సత్యాన్ని అనుభవించిన వాడు అత్రి అంటే. ఓకే. సో అత్రి మహాముని జ్ఞానము, తపస్సు మరియు దైవకృప. సప్త ఋషుల్లో జ్ఞాన స్వరూపుడంట ఆయన. అసూయ లేని హృదయంలోనే దైవం నివసిస్తుంది. ఆ జ్ఞానము ఎప్పుడు కూడా బయట నుంచి రాదు, నిశ్చలమైన మనసులోనే పుడుతుంది అని ఆయన ఆ జ్ఞానం ద్వారా ఆయన చెప్పారంట మనందరికీ. అందుకే జ్ఞాన స్వరూపుడు అని ఒక పేరు అనమాట. అయితే ఇప్పుడు సప్త ఋషుల్లో వీరెవరు, వీరి ఇంకా నేమ్స్ ఏంటి అని మనం కొంచెం తెలుసుకుంటే, మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ. సో ఈ మహర్షులు కేవలం వ్యక్తులు కాదు, ప్రతి యుగంలో ధర్మాన్ని నిలబెట్టే శక్తులు అంట. సో ఇప్పుడు అత్రి మహామునిలో ఉన్న ఆ పేరులో ఒక రహస్యం అనేది మనం తెలుసుకుందాము. ఆ అంటే లేదు, త్రి అంటే మూడు, అంటే మూడు గుణాలకు అతీతుడు, మూడు కాలాలకు అతీతుడంట, మూడు శరీరాలకు కూడా అతీతుడంట. సో ఇది అత్రి మహాముని గురించి మనము చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట, అసలు ఆయన ఏంటి అనేసి. సో దాని తర్వాత ఇప్పుడు మనం అనసూయ గురించి తెలుసుకుందాం అన్నమాట. అనసూయ మాత అత్రి మహాముని భార్య కదా. అనసూయ అంటే అసూయ లేనిది. ఆమె జీవితంలోని మూడు గొప్ప లక్షణాలను మనం తెలుసుకుందాం. ఏంటంటే పాతివ్రత్యము, కరుణ, వినయం అంట. ఆమెను ప్రపంచంలోని ఆదర్శ గృహిణురాలుగా పురాణాలు వర్ణిస్తాయంట. ఎప్పుడు ఎవరిని చూసి అసూయ పడదంట. సో ఆమె ప్రతి జీవిలో దేవుణ్ణే చూస్తుంది అంట. సో ఈవిడ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట. ఆవిడ తత్వం ఏంటి? మహాపాతివ్రత్యం గలది, చాలా కరుణామయి, చాలా వినయ విధేయాలతో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అత్రి మహర్షి ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేసేవారంట. సో ఆయన లక్ష్యము అద్భుత శక్తులను పొందడం కాదు, పరమ సత్యాన్ని తెలుసుకోవడం. అంటే మనలాగానే ఏంటి నేనెవరు అట్లా అన్న తత్వంతో ఆయన స్టార్ట్ అయిందనమాట. ఆయన తపస్సుకు సంతోషించిన దైవము ఆయనకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిందంట. సో ఆయన జీవితం ప్రపంచానికి ఒక జ్ఞాన దీపంగా మారింది అని చెప్తున్నారు ఇక్కడ.
అయితే నిజమైన తపస్సు శరీరాన్ని కష్టపడడం కాదు మాస్టర్స్, మనకి మనస్సుని పవిత్రం చేయడం. ఇది ఆయన ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. మరి ఆ క్వాలిటీస్ ఏమున్నాయి ఆయనలో అంటే ఓర్పు, క్రమశిక్షణ, ఏకాగ్రత అనే గొప్ప క్వాలిటీస్ అన్ని ఆయనలో ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళిద్దరూ అంతా బానే ఉండింది. కానీ వాళ్ళకి సంతానం లేదనమాట. అంత తపస్సు చేసినా సరే, ఆయన అంత ధర్మ మార్గంలో ఉండి, ఒక నిజాయితీగా ఉండి, ఒక ఓర్పుతో ఉండి, క్రమశిక్షణతో అట్లా ఉండేవాళ్ళు కదా! కానీ వాళ్ళకి సంతానం లేదనమాట. అయితే సత్యయుగంలో అత్రి మహర్షి మరియు అనసూయ దేవి ఏం చేశారంటే, సంతానం కోసము గొప్పగా తపస్సు చేశారంట వాళ్ళు. ఘోర తపస్సు. వారి తపస్సు అంత శక్తివంతమైంది కాబట్టి వాళ్ళకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారంట. ఇక్కడ తపస్సు గురించి ఆయన బోధించే బోధన ఏంటంటే ఆకలితో ఉండడం కాదు, అహంకారాన్ని కరిగించడం, అసూయను విడిచిపెట్టడం, ప్రేమగా మారడం. అంటే ఒక తపస్సు అంటే మనం ధ్యానం తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ధ్యానంతో మనము సాధన చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. అయితే పురాణాల్లో ఋషులు ఏం చేసేవారంటే ఘోరమైన తపస్సులు చేసేవాళ్ళు. హిమాలయాల్లో వెళ్ళి తపస్సులు చేసేవాళ్ళు. నేచర్‌లో వెళ్ళి తపస్సులు చేసేవాళ్ళు. ఇంకా అప్పుడేంటి, మనకి ఇంకొకటి ఏంటంటే ఈయన సంసారంలో ఉన్నారు. చాలా మంది ఋషులు, మునులు సంసారంలో ఉండకుండా వాళ్ళు సన్యాసిగా ఉండి తపస్సు చేశారనమాట. కానీ మనకిక్కడ చెప్తుందేంటంటే సంసారంలో ఉండి తపస్సు చేశారు వీరు. సో వీళ్ళు ఇంకా అట్లా చాలా కష్టపడి ఘోర తపస్సు చేసినప్పుడు వాళ్ళకేంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అయితే అప్పుడు అత్రి మహర్షి వాళ్ళు ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళతో అంటారనమాట. నేను ఒక పరమతత్వాన్ని ధ్యానించాను. మీరు ముగ్గురు ఎలా వచ్చారు? అని క్వెషన్ చేశారనమాట. అప్పుడు త్రిమూర్తులు చిరునవ్వుతో ఆయనకిట్లా సమాధానం ఇచ్చారంట. మేము ముగ్గురము ఒకే బ్రహ్మ స్వరూపులము. నీ తపస్సుకు సంతోషించి మేమే నీ కుమారులుగా జన్మిస్తాము. చూడండి. అంటే ఎంత గొప్ప వరం ఇచ్చారో. మేము ముగ్గురం గూడా ఒకే బ్రహ్మ స్వరూపులము. ఒకటే దగ్గర నుంచే వచ్చాము. కాబట్టి మేమే నీకు కుమారులుగా జన్మిస్తాము అని చెప్పారనమాట. ఆ తర్వాత బ్రహ్మాంశగా చంద్రుడు, విష్ణు అంశగా దత్తాత్రేయుడు, శివాంశగా దుర్వాస మహర్షి. ఇట్లా ముగ్గురు ఆయనకి జన్మించారనమాట. సో ఇక్కడ నీతి ఏంటంటే మనకు నిజమైన భక్తి దేవుడిని మన దగ్గరికి తీసుకొస్తుంది. అంటే మనము ఒక మంచి సంకల్పం పెట్టుకొని మనం ధ్యానిస్తే సాక్షాత్తు ఆ పరమాత్మనే మనకి ప్రత్యక్షమవుతారనమాట. అయ్యి మనకి వరాలిస్తారు. దీని ద్వారా మనం నేర్చుకున్న మెసేజ్. అయితే మరి అనసూయ దేవి యొక్క పాతివ్రత్య పరీక్ష అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇది గూడా ఒక రీజన్ అని చెప్తారు. ఒకటేమో వాళ్ళిద్దరూ తపస్సు చేశారు కాబట్టి, వాళ్ళు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే రూపకంగా ఇట్లా దత్తాత్రేయుని రూపకంగా వాళ్ళకి వరం ఇచ్చేసి అట్లా పుడతారు. ఇంకో రకంగా ఏంటంటే అనసూయమ్మ ప్రతి జీవిలో దేవుడిని జూస్తుంది. ఎవరిని అసూయగా చూడదు అని చెప్పి తెలుసుకున్నాం గదా! తన క్వాలిటీసు. అయితే తన గురించి, తన క్వాలిటీస్ గురించి దేవలోకంలో ఆమె మహిమ గురించి ఒక చర్చ మొదలైందంట. అదేంటి అంటే ఒకసారి దేవతలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనుకున్నారంట. సో త్రిమూర్తులు యతుల వేషంలో ఆశ్రమానికి వచ్చి ఒక విచిత్రమైన భిక్ష కోరారంట వాళ్ళు. ఏంటి అంటే నిర్వస్త్రగా, అంటే మన వస్త్రం లేకుండా భిక్ష పెట్టాలంట. అంటే నూలిపోగి కూడా తన ఒంటి పైన ఉండకూడదన్నమాట. అలాంటి కోరికను కోరారు. మరి అనసూయాదేవి ఆలోచించిందనమాట. అసలు ఎలా చెయ్యాలి అనేసి. ఎందుకంటే ఒక పతివ్రత తన మానాన్ని అట్లా అందరి ముందు పెట్టలేదు. అందులోనూ దేవతామూర్తులు కదా! సో, అప్పుడేం చేశారంటే అనసూయదేవి తన యోగ శక్తితో వారిని చిన్న శిశువులుగా మార్చి తల్లిగా ప్రేమతో పాలిచ్చిందంట. సో, తర్వాత ఇంక వాళ్ళందరూ ముగ్గురు గూడా చిన్న పిల్లల్లాగా మారారనమాట. సో, చిన్న పిల్లల్లాగా మారినప్పుడు ఇంక వాళ్ళకి పాలిచ్చింది కాబట్టి, అయితే ఇంకా అలాగే మారేసరికి తర్వాత దేవతలు అంటే ఇంక వాళ్ళ సతులు వచ్చి తిరిగి అసలు రూపంలోకి మార్చవలసిందిగా అనసూయ మాతని కోరారంట వాళ్ళు. ప్రార్థన చేశారంట. "అమ్మ, అమ్మ ఇది తగదమ్మా! నీ కోపం వద్దమ్మా! నువ్వింక వీళ్ళని ఇట్లనే ఉంచకు. వాళ్ళ అసలు స్వరూపానికి తీసుకురా" అని చెప్పేసేసి ఆహ్, ము ముగ్గురు అమ్మలు బతిలాడితే అప్పుడు ఇంకా అమ్మ కరుణించి మళ్ళీ వాళ్ళని యథావిధిగా తీసుకొస్తుందనమాట. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా దత్తాత్రేయ అవతారం అనేది జరిగింది. అంటే తన పవిత్రతకు ఇక్కడ మనకి మెసేజ్ ఏంటి? దేవతలు గూడా తల వంచాల్సింది. సో, త్రిమూర్తుల క్వాలిటీస్ మనం తెలుసుకోవాలనుకుంటే గనక బ్రహ్మ ఏం జేస్తారు? సృష్టి జేస్తారు. విష్ణు స్థితి చేస్తారు. శివ లయం జేస్తారు. అయితే
పవిత్ర చైతన్యం మొత్తం ఒక విశ్వం యొక్క శిశువుగా మారిందట. అంటే తను ఒక పవిత్రమైన ఆ థాట్ తో వాళ్ళని చిన్నపిల్లలుగా చేసింది కదా. సో మొత్తం విశ్వం అంతా కూడా శిశువులా మారింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అమ్మ మేమే నీకు కుమారులుగా జన్మిస్తాము అని అప్పుడు దత్తాత్రేయుడికి వీళ్ళు జన్మనిచ్చారనమాట. ఆ దత్తాత్రేయుడి యొక్క అవతారం అనేది అలా జరిగింది. సో ఇప్పుడు మనం కొంచెం దత్తాత్రేయుడు గురించి కూడా మనం నేర్చుకుందాం. దత్తాత్రేయుడు అంటే దైవం తనను తాను భక్తునికి ఇచ్చుకున్న రూపం. చూడండి, తనను తాను భక్తునికి ఇచ్చుకున్న రూపం. అత్రి మహర్షి ఆ ఆశ్రమంలో ఒక రోజు అద్భుతమైన దివ్యకాంతి వ్యాపించింది. అప్పుడే అంటే వీళ్ళకి త్రిమూర్తుల ఆశీస్సులతో జన్మించిన శిశువు దత్తాత్రేయుడు జన్మించాడనమాట. సో ఇక్కడ మనకి దత్త అంటే ప్రసాదింపబడినవాడు, ఆత్రేయ అంటే అత్రి వంశానికి చెందినవాడు. అందుకే ఆయనకి దత్తాత్రేయుడు అనే నామకరణం కలిగింది అంట. దత్త అంటే ప్రసాదించబడింది, ఒక ప్రసాదం అన్నమాట. అది త్రిమూర్తుల ప్రసాదం. ఆత్రేయ అంటే అత్రి వంశానికి చెందినవాడట. సో అందుకని ఆయనకి దత్తాత్రేయుడు అని ఒక పేరు కలిగింది. ఆయన ప్రపంచానికి గురువులలో గురువుగా ప్రసిద్ధి చెందారు. చిన్నప్పటి నుంచే దత్తాత్రేయుడు ప్రకృతిని గురువుగా చూశాడు. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము ఈ పంచభూతాలన్నీ కూడా ఆయనకి గురువులంట. ఇలా ఆయన 24 గురువుల నుంచి జ్ఞానం పొందిన అవధూతగా ప్రసిద్ధి చెందాడు. సో నిజమైన గురువు దైవానుగ్రహము దత్తాత్రేయుడు అని మనం ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి మళ్ళీ రెండవ కుమారుడు పుట్టాడనమాట. ఆయన దుర్వాస మహర్షి. సో దుర్వాస మహర్షి మనం చెప్పుకున్నాం కదా, విష్ణు అవతారం నుంచి పుట్టాడు అనేసి. సారీ, శివుడి ఉగ్రత్వం నుంచి పుట్టాడు ఆయన. సో శివుని ఉగ్రత్వం దుర్వాస మహర్షిగా అవతరించింది అనమాట. సో దుర్వాసుడు కోపానికి ప్రతిగా కనిపించిన అంతరంగంలో పరమ జ్ఞాని. అందుకే దుర్వాస మహర్షికి చాలా కోపం ఉంటుంది అనమాట. కట్టలు తెంచుకున్న కోపం, ఆయన అగ్నితో పోలుస్తారు. భగ భగ మండే కోపం ఉంటుంది ఆయనకి. సో కానీ అంత కోపం ఉన్నా కూడా తన అంతరంగంలో పరమ జ్ఞాని అంట ఆయన. చాలా జ్ఞానం ఉన్నదన్నమాట. అత్రి మహర్షి ఆయనకు ఎప్పుడూ ధర్మబోధ చేసేవారంట. కోపం కూడా ధర్మరక్షణ కోసమే ఉండాలి, స్వార్థం కోసం కాదు. సో ప్రజలు కూడా పాపం దుర్వాసనని ఏమనుకునేవారంటే చాలా కోపిష్టి అనుకునేవారంట. సో ఆయన కోపము అహంకారాన్ని తొలగించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి శివుని యొక్క ఉగ్రశక్తి అట్లా ఉపయోగిస్తుంది అనమాట. అందుకనే దుర్వాస మహర్షిగా అవతరించి ఆయన కోపంలో ఉన్నా కూడా పరమ కరుణ కూడా ఉంటుందంట. సో ధర్మరక్షణ కోసం మాత్రమే ఆయన కోపాన్ని ఉపయోగించేవారు. అట్లాగే ధర్మరక్షణ కోసం మాత్రమే ఆయన అవతారము వచ్చింది అని మనకి ఇక్కడ నీతి. అయితే ఇంకా మూడవ కుమారుడు చంద్రుడు అన్నమాట. చంద్రుడు పుట్టాడు వీళ్ళకి. ఫస్ట్ దత్తాత్రేయుడు, తర్వాత దుర్వాస మహాముని, తర్వాత చంద్రుడు. సో చంద్రుడు ఏంటి, బ్రహ్మాంశగా జన్మించిన చంద్రుడు అత్రి మహర్షి యొక్క మూడవ కుమారుడు. చంద్రుడు ఔషధ గుణాలకు, వృక్షాలకు, మనస్సుకు అధిపతి అట. వేదాలలో చంద్రుడు ఓషధీపతి అని పిలుస్తారంట చంద్రుణ్ణి. అందుకే మనస్సును శాంతపరచుకోవాలంటే చంద్రతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనకు కూడా పౌర్ణమి డేస్ లో చంద్రుడి యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనకి సముద్రాల్లో కూడా అలలు, కెరటాలు, ఆ వాటర్ అనేది మూడొంతుల వాటర్ ఉంటుంది కదా భూమి పైన. ఒక వంతే కదా మన భూమి ఉండేది. సో మూడొంతుల అందుకనే పౌర్ణమి డేస్ లో ఏంటంటే ఆ శక్తి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువగా అంటే చూడండి, మూడొంతులుగా నీరు ఉన్నప్పుడు మూడొంతులుగా అద్భుతంగా మన శక్తి వస్తుంది కాబట్టి మనకి పౌర్ణమి డేస్ లో ధ్యానం బాగా కుదురుతుంది. అట్లాగే అనంతమైన శక్తిని మనము ఆపాదించుకుంటాం అనమాట. మనము గెయిన్ చేసుకుంటాం ఆ శక్తిని. సో దాని ద్వారా ఏంటి, మన మనసు కొంత ఉపశమనం కలుగుతుంది అనమాట. సో అందుకనే పౌర్ణమి డేస్ లో ధ్యానం చేసినప్పుడు ఏమంటారంటే కొంచెము ఆ నిశ్చల స్థితికి మన మనసు వస్తుందంట. అట్లాగే సమాధి స్థితికి వస్తుంది, ఒక నిర్వాణ స్థితికి వస్తుంది అని చెప్తారనమాట. అందుకే పౌర్ణమి డేస్ మనకి బుద్ధ పౌర్ణమి కూడా పౌర్ణమి రోజే ఆ బోధిసత్వ కింద ఒక జాములో ఆయన ఎన్లైట్ అయ్యారు చూసారా బుద్ధుడు. సో అట్లా మనకి దాని గురించి మనం మెసేజ్ తీసుకోవచ్చు అనమాట. సో రామాయణంలో అత్రి మహర్షి ఆశ్రమం ఉండేదన్నమాట. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అత్రి మహాముని ఆశ్రమానికి సందర్శించడానికి వచ్చేవారంట. అయితే అత్రి మహాముని వారికి ధర్మం గురించి, శాంతి, ఆత్మవిశ్వాసం గురించి ఉపదేశం చేసేవారంట. అట్లాగే అనసూయ మాత కూడా సీతాదేవికి స్త్రీ ధర్మం గురించి, సహనం గురించి, ప్రేమ గురించి బోధించేవారంట.
అయితే ఇక్కడ జ్ఞానము నిజమైన గురువు మన జీవితానికి దిశను చూపిస్తాడు. ధర్మాన్ని ఆచరించడం అంతరంగ శాంతికి మార్గమట. సో ఇట్లా ఆ జ్ఞానం అనేది ఆ శాంతి, ఆ ధర్మము, ఆ ఆత్మవిశ్వాసం గురించి అత్రి మహాముని రాముడికి లక్ష్మణుడికి ఉపదేశించేవాడంట. అయితే అనసూయ దేవి సీతమ్మకి దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, స్త్రీధర్మ బోధ గురించి కూడా ఇంకా క్లియర్ గా ఆ సీతమ్మతో చెప్పేదంట. అప్పుడు సీతమ్మతో ఏం చెప్పేవారంటే అనసూయ మాత, బాహ్య సౌందర్యం కంటే కూడా అంతరంగ పవిత్రత చాలా గొప్పది. చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ అమ్మ చెప్పింది అనసూయ మాత. తను పతివ్రత, సౌమ్యురాలు, ఓకే, అసూయ లేనిది. కాబట్టి వీరిరువురు అత్రి మహాముని అలాగే అనసూయ మాత ఇద్దరు చాలా పవిత్రంగా ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టే త్రిమూర్తులు ఒక రూపంగా, ముగ్గురు రూపాలుగా వాళ్ళకి అంటే కుమారుల్ని ఇచ్చారనమాట. సో బాహ్య సౌందర్యం కంటే అంతరంగ పవిత్రత చాలా గొప్పది అని అమ్మ చెప్తుంది. ఆమె సీతకు దివ్య వస్త్రాలు ఇచ్చింది. ఇక్కడ వస్త్రాలు అంటే మనం ఫిజికల్ గా ఓన్లీ మనం వస్త్రాలను కాకుండా జ్ఞానం అంట. దాని ఉద్దేశం వస్త్రాలు అంటే మనం జ్ఞానంగా తీసుకోవచ్చంట. ఆభరణాలు అంటే మనం సద్గుణాలుగా తీసుకోవచ్చంట. సో అట్లా మనకి ఆ అనసూయ మాత ఇచ్చే సందేశం అన్నమాట. సో అత్రి మహర్షి శ్రీరాముడికి ధర్మం గురించి ఎట్లయితే ఉపదేశం చేశారో దీని నీతి ఏంటంటే సత్సంగము జీవితం మొత్తాన్ని మార్చగలదంట. ఏ సత్సంగమైనా సరే మనకు జీవితాన్ని మార్చగలదని అనేది చెప్తున్నారనమాట. అయితే అత్రి మహాముని తర్వాత అంటే ఆ తర్వాత ఆత్రేయ గోత్రంగా ఆయన వంశీకులకి ఆ గోత్రం అనేది ఆత్రేయ గోత్రంగా ప్రసిద్ధి చెందిందంట. దీనివల్ల ఆయన జీవితం మనకు చెప్తుంది ఏంటంటే నేర్చుకోవాల్సింది మనం తపస్సు అంటే ఇప్పుడు మనం చేస్తున్న మెడిటేషన్, పవిత్రత, వినయము, ధర్మము, గురుభక్తి ఉన్న చోట దైవం స్వయంగా ప్రత్యక్షం అవుతుంది అని చెప్తున్నారనమాట. తపస్సు, పవిత్రత, వినయం, ధర్మం, గురుభక్తి ఉన్న చోట దైవము తానే స్వయంగా ప్రత్యక్షం అవుతుంది. ఆయన కుటుంబము ప్రపంచానికి 3 మహాశక్తులను ఇచ్చింది. అదే దత్తాత్రేయుడు. ఆయన క్వాలిటీ ఏంటి? జ్ఞానం. దుర్వాసుడు, ఈయన క్వాలిటీ ఏంటి? ధర్మరక్షణ. చంద్రుడు, మనశ్శాంతి, ఈయన క్వాలిటీ. సో ఇది అన్నమాట. అయితే ఇంకా అత్రి మహర్షి గురించి బోధనలు ఏం చెప్పాయంటే తపస్సు, వినయము, గురుభక్తి, దైవము, ధర్మము, దైవంపై సంపూర్ణ విశ్వాసం. అయితే ఒకానొక రోజు ఒక శిష్యుడు అత్రి మహాముని ఒక కోరిక అడిగాడంట. ఒక క్వశ్చన్ అడిగాడంట. గురుదేవా, నేను దేవుణ్ణి ఎక్కడ వెతకాలి అని అత్రి మహర్షి ఏ, ని క్వశ్చన్ చేశాడంట. అప్పుడు అత్రి మహర్షి ఏమన్నారంటే చిరునవ్వుతో, నువ్వు అసూయ పడుతున్నంత వరకు దేవుడు బయట కనిపిస్తాడు. అసూయ కరిగిపోయిన రోజు దేవుడు నీ హృదయంలోనే దర్శనమిస్తాడు అని చెప్పాడంట. ఎంత అంటే ఆ షార్ట్ గా చెప్పినా కూడా దీంట్లో మనం ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే ఒక్కొక్క సెషన్ చేయొచ్చు అనమాట. అంత బాగా మనం దీన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. అంటే దేవుడు బయట కనిపిస్తాడు. ఎలా? మనలో అసూయ ఉన్నంత వరకు, మనం అసూయ పడుతున్నంత వరకు కూడా దేవుడు బయట కనిపిస్తాడంట. ఎప్పుడైతే మనలో ఉన్న అసూయ కరిగిపోతుందో అప్పుడు దేవుడు నీ హృదయంలోనే దర్శనమిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే అత్రి మహాముని జ్ఞాన బోధనలో మనస్సే మొదటి ఆశ్రమము. మన హృదయము ప్రశాంతంగా ఉంటే ఎక్కడ ఉన్నా అదే ఆశ్రమం అట. అంటే మనము ఆశ్రమాలకు వెళ్ళి ఏ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మూమెంట్ లో మనం ఏ హిమాలయస్కో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ప్రకృతికో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హృదయమే ప్రశాంతంగా ఉండే ఒక ఆశ్రమం అట. సో అహంకారాన్ని విడిచిపెట్టండి. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం కూడా పెరగాలి. చూడండి ఇక్కడ జ్ఞానం పెరిగే కొద్దీ చాలా మందిలో ఆ స్పిరిచువల్ ఈగో వస్తుంది కదా. సో దాని ద్వారా మనం ఏంటి అక్కడే స్ట్రక్ అయి ఉంటాం చాలా రోజుల వరకు. మనము ఆ ఆత్మ అనేది ఎదగదనమాట. ఎవల్యూషన్ అనేది ఏదో ఒకలాంటి స్ట్రక్ ఫీలింగ్ అందరం అది ఫేస్ చేస్తాం. ఆ సామాన్యంగా అందరూ మెడిటేటర్స్ కూడా అది ఫేస్ చేస్తాం. ఎందుకంటే తెలియకుండానే మనకు అది వస్తుంది. అది మనం అనుకుంటాం కదా అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అది కాన్షియస్ మైండ్, ఇట్లా 3 తీసుకున్నప్పుడు అన్కాన్షియస్ మైండ్ లో రీప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికీ అసలు మనం అది గమనించలేము. అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకా బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఇంకా రీప్లే అవుతూ ఉంటుంది. సో కాన్షియస్ మైండ్ తో ప్రజెంట్ మూమెంట్ లో, పాస్ట్ లో కాకుండా ఫ్యూచర్ లో కాకుండా ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉంటామో మనం ఎరుకతో ఉంటాం అనమాట. ఎప్పుడైతే మన అవేర్నెస్ పెరుగుతుందో మన అవగాహన శక్తి పెరుగుతుంది. అంటే తీసుకున్న శక్తి ద్వారా, ప్రాణశక్తి ద్వారా, ధ్యానం ద్వారా తీసుకున్న ప్రాణశక్తి ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో ఆ జ్ఞానము మనకి ప్రాసెస్ జరిగి
దాని ద్వారా తీసుకునే ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం మనకు అవగాహనగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే అవగాహన ఈ అవేర్‌నెస్ తోడై మనం తెలుసుకుంటూ ఉంటామో లోపల నుంచి మనకి ఇంట్యూషన్ బిల్డ్ అవుతుంది. మన పూర్ణాత్మ ద్వారా మనకు కనెక్షన్ ఎక్కువవుతుంది. హైయర్ సెల్ఫ్ నుంచి చక్కగా మెసేజెస్ తీసుకుంటాము. పంచభూతాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఇంకా జీవితం అబ్బో! ఇక అద్భుతంగా ఉంటుంది. అందరము చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అవుతామనమాట. సో, కానీ నేను చెప్పేదేంటి, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వినయంగా ఉండాలి. మనలో అసూయలు పోవాలి. మనలో ఈగో పోవాలి. ఎట్లాగైతే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందో, ఆ చక్రాలన్నీ దాటుకుంటూ పైనకు వెళ్ళినప్పుడు మనము ముందుకెళ్తామనమాట. సో, అది వీళ్ళు చెప్పేది. సో, మనం ఒక్కొక్క చక్రంలో ఇంకా దాంట్లో ఉన్న ఆ క్లెన్జింగ్ జేసుకుంటూ, మన ధ్యాన సాధన ద్వారా శక్తి తీసుకుంటూ మనం ముందుకు సాగాలి. అయితే ప్రకృతి యొక్క గురువు అంటున్నాడిక్కడ మనకి. చెట్లు, నదులు, పర్వతాలు మౌనంలో జీవించడం నేర్పిస్తాయి. చూడండి. చెట్లు, నదులు, పర్వతాలు చక్కగా మనకి మౌనంలో జీవించడం నేర్పిస్తాయంట. తపస్సు అంటే మరిక్కడ ఏమంటున్నారంటే, ప్రతి క్షణం జాగరూకతతో జీవించడం నిజమైన తపస్సు. అంటే చూడండి, మనం ఇప్పుడు అనుకుంటాం గదా! ఒకప్పుడు సాధన జేయడానికి ఇంకా కూర్చునేవాళ్ళం. గంటలు, గంటలు సాధన చేసుకునేవాళ్ళం. మళ్ళీ అనిపిచ్చేది అబ్బా! సాధన చేసుకోకపోతే నీరసంగా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు మన ప్రతి క్షణము ఎరుకతో ఉన్నప్పుడు ధ్యానం అవుతుంది. అంటే మనమిప్పుడు చేసుకునే ప్రతి పనిలో మనకది స్వతహాగా ధ్యానమయం అయిపోతుందనమాట. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే పనులుంటాయి. గిన్నెలు తోమడం అనేది, డిష్ వాషింగ్ చేయడం అనేది, అట్లాగే లాండ్రీ వేసుకున్నాం అనేది, ఏ పని చేసినా గూడా మనం ఎరుకతో ఉంటున్నాం కాబట్టి, మనకది నిత్య జీవితంలో ఇంకా ధ్యానం అనేది ఓపెన్ ఐస్‌తో గూడా మనం ఎరుకతో ఉన్నప్పుడు జరుగుతుందనమాట. ఆయన అదే చెప్తున్నారు. ప్రతి క్షణం జాగరూకతతో జీవించడమే నిజమైన తపస్సు. సేవే గొప్ప సాధన. ప్రతిఫలం ఆశించకుండా చేసిన సేవ దైవారాధనతో సమానము. అంటే స్పెషల్‌గా ఎళ్లి పూజలు చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్‌గా ఇది ఏదో యజ్ఞాలు, యాగాలు అవన్నీ అవసరమే లేదు. ఏదైతే లోపల నుంచి ప్రతిఫలం, హ్మ్. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఏవి లేకుండా ఓన్లీ యాక్సెప్టెన్స్‌లో ఉండి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ బ్రహ్మని దర్శించుకుంటే అహం బ్రహ్మాస్మి, సర్వం కల్పితం బ్రహ్మ. ప్రతి ఒక్కరిలో ఆ బ్రహ్మతత్వాన్ని మాత్రమే మనం గ్రహిస్తే అందరిలో తప్పులుంటాయి. కానీ అవి చూడగూడదు మనం. మనకి ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? వాళ్ళలో ఉన్న అసలైన జ్ఞానం ఏంటి? ఒక్కొక్కరు గురువే. మన పిల్లలు మన గురువే. మన భర్త మన గురువే. ఒక చెట్టు, పుట్ట, కొండ, గాలి అన్నీ పంచవాయువులు, పంచేంద్రియాలు, పంచభూతాలు అన్నీ మనకు గురువులే అన్నమాట. సో, ఇది దైవారాధనతో సెపరేట్‌గా మనమేమి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరిలో దైవాన్ని చూడమని చెప్తున్నాడన్నమాట. ఫస్ట్ మనలో మన దైవాన్ని మనం కనుగొన్నప్పుడు అందరిలో చూడగలుగుతాం మాస్టర్స్. ఇది మాత్రం మనము నిజంగా ధ్యానంలోకొచ్చినాక అర్థమైందనమాట. ఎప్పుడు వేరే వాళ్ళని వేలెత్తి చూపియడమే, వాళ్ళే అన్ని తప్పులు చూపియడమే, వాళ్ళలో జడ్జిమెంటు, అట్లాగే కంప్లెయింట్స్ ఇట్లాంటియన్నీ చేస్తుంటే, మన గుణాలు మనకు కనిపిచ్చేవి కాదు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం క్లెన్సింగ్ చేసుకుంటూ పోతున్నామో, అమ్మో! ఎంత కోపముంది ఎరుకతో. నాలో ఇంత కోపముందా? నేను రియాక్ట్ అవుతున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ రెస్పాండ్ నేను చాలా రియాక్ట్ అవుతున్నాను. కాబట్టి నాలో ఉన్న ఈ గుణాలన్నిటిని నేను చిన్నగా క్లెన్స్ చేసుకుంటాను. ధ్యాన సాధన ఎక్కువ చేసి శక్తిని తీసుకొని, నేను ఎరుకతో ఉంటూ నాలో ఉన్న ఈ దుర్గుణాలని సుగుణాలుగా మార్చుకుంటానని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అదే నిజమైన దైవారాధన. మనకి మనం చేసుకుంటాం. ఎందుకంటే మన హార్ట్‌లోనే గర్భగుడిలో దైవము ఉన్నాడు. అందుకే దేహమే దేవాలయం అంటారనమాట. సో, ఆ దేహంలో ఉన్న దేవాలయాన్ని, ఆ దేహాన్ని మనం చక్కగా కాపాడుతూ, ఆ! అన్ని రకాలుగా పోషణిస్తూ, మనం ఎరుకతో మన ఎందుకంటే మన ఆత్మ యొక్క వెహికల్ అన్నమాట ఇది. ఈ ఆత్మ ఇంకా దేహం లేనిదే ఇంకా వచ్చి ఈ 5 సెన్సెస్ ఉపయోగించుకొని మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వమన్నమాట. సో, అందుకని దేహాన్ని మనము ఒక దైవారాధనతో సమానంగా తీసుకోవాలని చెప్తున్నారు. మరి గురు భక్తి గురించి చెప్తున్నారు. గురువు వెలిగించిన జ్ఞాన దీపము శిష్యుని జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారనమాట గురువు. సో, దాంతో శిష్యుని యొక్క జీవితం అనేది పడుతుందంట. ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నారు. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. భయం లేని చోట దైవం ప్రత్యక్షమవుతుంది. చూడండి మనలో ఇప్పుడు చూసారా మన కింది 3 చక్రాల్లో మొత్తం భయము, యాంగ్జైటీ, అదే ఆందోళనలు ఇంకా చాలా రకాలుగా మనం కూరుకుపోతామనమాట. ఆ కింది చక్రాలు మనకి 1000 సీట్స్ ఆఫ్ జాయ్‌లో కింది చక్రాలు ఫస్ట్ క్రాస్ అవ్వగానే ఇంక అనాహత చక్రం వైపుకెళ్తున్నప్పుడే మనం ఎన్‌లైటెడ్ అవుతాము అని చెప్తారనమాట. సో, అట్లాగే ఎప్పుడైతే ప్రేమ ఉన్న చోట భయముండదు. భయం లేని చోట దైవం ప్రత్యక్షమవుతుంది అని చెప్తున్నారనమాట.
అయితే అత్రి మహాముని జీవితం మనకి గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. తపస్సు అడవుల్లో చేయాల్సిన పని మాత్రమే కాదు. ప్రతి ఆలోచనను పవిత్రంగా మార్చుకోవడం, ప్రతి మాటను ప్రేమతో పలకడం, ప్రతి కార్యాన్ని సేవగా చేయడం కూడా ఒక పెద్ద తపస్సే అంట. అంటే మనము అడవుల్లో చేయాల్సిన రోజులు కాదు మనవి. ఎందుకంటే మన కాన్షియస్‌నెస్ చాలా ఎక్స్‌పాండ్ అయింది. ఆఫ్టర్ 2012 తర్వాత నుంచి, ఇంకా కోవిడ్ తర్వాత నుంచి ఇంకా వేగవంతంగా ఉందన్నమాట. మనకు చెప్తారు గదా! 2012లో ఫోటాన్ బెల్ట్ 1% కాన్షియస్‌నెస్‌ని చిన్నగా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో అది కోవిడ్ అప్పుడు 3%కొచ్చింది. తర్వాత ఇప్పుడు 2020 నుంచి ఇంకా ఎక్స్‌పాండ్ అవుతూ 7%కొచ్చిందన్నమాట. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, టైమ్ లైన్స్ చాలా ఫాస్ట్‌గా గడుస్తాయన్నమాట. మనకిప్పుడు 24 అవర్స్ కాకుండా 14 అవర్స్‌లోనే మనకి అంత ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఎళ్తుందన్నమాట మన ఈ ఎర్త్ అసెన్షన్ అనేది. సో, అట్లా మనకేం చెప్తున్నారంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఏ అడవుల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ప్రతి ఒక్క ఆలోచనని మనం మార్చుకోవాలి. అంటే పవిత్రంగా మార్చుకోవాలి. ప్రతి మాటను ప్రేమతో పలకాలి. ప్రతి కార్యాన్ని ఒక సేవాభావంతో చూసినప్పుడు తపస్సు చేసినట్టే అన్నమాట. మనలోని దివ్యత్వాన్ని మేల్కొలపడమే మనకి అత్రి మహర్షి ఇచ్చిన సందేశం అన్నమాట. ఇంకా జ్ఞానంతో జీవించడము, ధర్మంతో ఉండడము, భక్తితో పరమాత్మను చేరుకోవడం అనేది ఆయన చెప్తున్నారనమాట. సో, ఇక్కడికి మనము ఆయన గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. ఆహ్, మనము కాసేపు ధ్యానం చేసుకుందాము. హ్మ్. కళ్ళని మూసుకుందాము చక్కగా అందరము. ఎందుకంటే ఆయనకి కనెక్ట్ అవుదాం. ఒక మహా ఋషికి, సప్త ఋషికి కనెక్ట్ అయినప్పుడు మన ఎనర్జీస్ ఎలా ఉంటాయి? మన కాన్షియస్‌నెస్ నిజంగా ఎక్స్‌పాండ్ అవుతుందా లేదా? హ్మ్. మనలో ఉన్న జ్ఞానం వికసిస్తుందా? ఆ శక్తిని మనం ఎలా తీసుకుంటున్నామనే ఒక థాట్‌తో మనం చక్కగా ఆయన ఎనర్జీస్‌కి కనెక్ట్ అయిపోయి మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ ధ్యానంలో కూర్చుందాము. కళ్ళు మూసుకుందాము. శ్వాసను గమనిస్తూ ఉందాము. మన హృదయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుని చూద్దాము. విజువలైజ్ చేసుకుందామనమాట. అత్రి మహాముని జ్ఞానంగా మనలో విస్తరిస్తున్నట్టు మనము ఆయన చైతన్యానికి కనెక్ట్ అవుదాం. ఆయన చైతన్యం ద్వారా మనకి శాంతి, ప్రేమ, జ్ఞానము ఆయన ద్వారా ఈ క్వాలిటీస్ అన్నీ గూడా మన అంతరంగాన్ని నింపేస్తున్నాయి. ఆయన క్వాలిటీస్ వల్ల మనం ఇలా చెప్పుకుందాం. నా హృదయము అసూయరహితం కావాలి. నా జీవితము తపస్సులా మారాలి. ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూడాలి. అత్రి మహాముని దివ్యకాంతి మన సహస్రారం గుండా శరీరమంతా గూడా ప్రవహిస్తోంది. దీని ద్వారా మన ప్రతి కణము పవిత్రమవుతోంది మాస్టర్స్. మన ప్రతి ఆలోచన నిర్మలమవుతోంది.
మన ప్రతి భావము ప్రేమగా మారుతుంది. అత్రి మహర్షి యొక్క కృప నా జీవితాన్ని జ్ఞానముతో, ప్రేమతో, కరుణతో నింపుతోంది. ప్రతి శ్వాస ద్వారా ఆయన కాంతినే మనము శ్వాసిద్దాము. ఒక మంచి రిలాక్స్డ్ మోడ్‌లో మన ధ్యానం సాగుతుంది మాస్టర్స్. నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, పరిశుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని. ఇప్పుడు మనము మన హైయర్ సెల్ఫ్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. హైయర్ సెల్ఫ్‌తో, చైతన్యంతో కనెక్ట్ అవుదాము. అందరూ సప్త ఋషుల్ని ఇన్వైట్ చేసుకుందాం. పరమ గురు మండలిని ఇన్వైట్ చేసుకుందాం. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్ర మిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, ఈ భూమండలం అన్నింటితో, అన్నింటి చైతన్య శక్తులతో మనము కనెక్ట్ అవుదాం మాస్టర్స్. శంబాల మాస్టర్స్, జ్వాలాకుల మాస్టర్, సెవెన్ రేస్ మాస్టర్స్, లేడీ నాడా, మహావతర్ బాబాజీ, ఆయన గురు పరంపర, ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్, గార్డెన్ ఏంజల్స్, మన యాన్సిస్టర్స్, స్పిరిట్ గైడ్స్, ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, సిరియన్స్, ఏలియన్స్, ఎవరెవరైతే మనకు అసెన్షన్‌కి తోడ్పడుతున్న న్యూ ఎనర్జీ మాస్టర్స్, భూమాతకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసుకుంటూ వారి చైతన్యంతో మమేకమై ధ్యానం చేస్తున్నాము. మన అన్ని శరీరాల్ని శుద్ధి చేసి ఆత్మ ఎదుగుదలలో ప్రతి ఒక్క మాస్టరు మనకి జ్ఞానాన్ని, ప్రేమని, కాంతిని అందిస్తున్నారు.
మూలాధారంలో ఉన్న నేను సేఫ్గా అంటే స్ట్రక్ అయి ఉన్న బ్లాక్స్ ఏర్పడిన సేఫ్గా లేని ఆ థాట్ని మనం ఈ క్షణంలో రిలీజ్ చేద్దాము. నేను భూమాత ఒడిలో చాలా స్థిరంగా సేఫ్గా ఉన్నాను. అక్కడ మన ఎనర్జీని గమనించాలి. మూలాధారంలో చక్కగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రంలో అంతా జలతత్వమే. సరికాని ఆలోచనలు, సరికాని భావోద్వేగాలు, లిమిటింగ్ బిలీఫ్స్, అపనమ్మకాలు, నెగటివ్ ఎమోషన్స్, థాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా అక్కడ చుట్టాలు చుట్టుకొని ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని కూడా చక్కగా మనం రిలీజ్ చేసుకుంటున్నాము. వాటన్నింటికి ప్రేమను, కాంతిని, జాయ్ని, కంపాషన్ని, ఒక గ్రాటిట్యూడ్ని ఇలాంటి క్వాలిటీస్తో ఫిల్ చేసుకుందాం. అక్కడ గమనించాలి. మణిపూర చక్రం అంతా అహంతో నిండి ఉంటుంది. ప్రాపంచిక అహము, ఆధ్యాత్మిక అహము ఈ రెండు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అందరిలో దైవాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ అహం అనేది రిలీజ్ అవుతుంది. ఒకటే ఒకటి మణిపూరక చక్ర ఒకటి దాటాలంటే చాలా జన్మలు పడతాయి మాస్టర్స్. ఒక్క జన్మ సరిపోదు. వందల జన్మలైతే తప్ప మనం ఆహాన్ని విడిచిపెట్టామన్నమాట. అది మన ఫిజికల్ బాడీలో, మెంటల్ బాడీలో, ఎమోషనల్ బాడీలో, యాస్ట్రల్ బాడీలో, కాజల్ బాడీలో, స్పిరిచువల్ బాడీలో అన్ని బాడీల్లో చుట్టలు చుట్టుకొని ఉంటుందన్నమాట అహం. మ్యాట్రిక్స్లో మొత్తం మాయలో పడిపోయి ఉంటాం దాని ద్వారా. ఇంకా నేనెవరు అన్న క్వశ్చన్కి చాలా దూరంగా ఉంటామన్నమాట. సో దాన్ని మనం ఇప్పుడు ఆహాన్ని కంప్లీట్గా కరిగించేసేద్దాం. అందరిలో దైవత్వాన్ని చూద్దాం. అప్పుడే అహం కరిగిపోతుంది. అక్కడ గమనిద్దాము. అనాహత చక్రం. అనాహత చక్రంలో అర్షట్ వర్గాలన్నీ అక్కడ నివాసం ఉంటాయన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలన్నీ ప్రతి ఒక్క హార్ట్ చక్రాలో ఉన్న ఆ ఛాంబర్స్ లో మొత్తం చుట్టలు చుట్టుకొని ఉంటాయన్నమాట. వాటికి అస్త్రాలైన ప్రేమ, కరుణ, జాలి, దయ, ఒక క్షమాగుణము, ఒక గ్రాటిట్యూడ్ వీటన్నిటిని క్వాలిటీస్ ఇక గాడ్ క్వాలిటీస్ ఎన్నైతే ఉంటాయో అవన్నిటితో రీప్లేస్ చేయాలి మనం. మరి వాటికి ఆపోజిట్ అంతా అసూయ, ద్వేషము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి అత్రి మహర్షి మనకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే అందరం మాస్టర్స్ క్రింది 3 చక్రాలు దాటేసి అనాహత చక్రం దాకా వచ్చాం మనం ఇప్పుడు ఈ టైం లైన్లో. కాబట్టి ఇక్కడ మనము అత్రి మహర్షి యొక్క ఆయన ఎనర్జీస్తో, ఆయన చైతన్యంతో కనెక్ట్ అయ్యి మనము ఇక్కడ క్లెన్స్ చేసుకుందాం. మన సంకల్ప శక్తియే క్లెన్స్ చేస్తుంది మాస్టర్స్. ఆయన వచ్చి ఏమి చేయరు మనకి. ఏ గురువు, ఏ దైవము ఎవ్వరు మనకొచ్చి క్లీనింగ్ చేయరు. మనకి మనమే మన థాట్, సరి అయిన ఆలోచన, సరి అయిన టైంలో కరెక్ట్గా ఈ క్షణంలో ఈ ప్రజెంట్ మూమెంట్లో పరిశుద్ధంగా మన హార్ట్ చక్ర లోపలికి అంతరంగం లోపలికున్న లేయర్స్కి వెళ్ళండి.
అల్టిమేట్ గా ఉన్న ఒక్క ప్రేమ మాత్రమే అన్నింటికి అధిపతిగా ఉంది. మన పిరమిడ్ షేప్ లో ఉన్నప్పుడు పైన ఆ టాప్ పైన ప్రేమ, లవ్, జాయ్, కంపాషన్ ఇవన్నీ క్వాలిటీస్ అక్కడ ఉన్నాయన్నమాట. దాని ద్వారా మనం చక్కగా యాక్టివేట్ చేసుకుందాం. అక్కడ గమనిద్దాం. విశుద్ధ చక్రం దగ్గర గమనిద్దాం ఇప్పుడు. సరికాని మాటలతో బ్లాక్ చేసుకున్నాం. ఈ జన్మయే కాదు, గత జన్మలన్నింటికి సంబంధించిన ఏవైతే సరికాని మాటలన్నీ ఉంటాయి అక్కడ స్ట్రక్ అయి ఉంటాయి అన్నమాట. చుట్టలు చుట్టుకొని వాటన్నిటినీ మాటే మంత్రంగా చేసుకోవాలి మనం. చక్కని వాక్శుద్ధి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమనే పంచాలి. ప్రతి మాట ఒక అస్త్రంలాగా అదే యూనివర్స్కి వెళ్ళి ప్రాసెస్ చేస్తుంది. సౌండ్కి అంత పవర్ ఉంది. అలా మనం క్లెన్స్ చేసుకుందాము. మాస్టర్స్ యొక్క అందరి ఎనర్జీస్తో మనకి మనము చక్కని క్లెన్సింగ్ జరుగుతుంది. ఆజ్ఞా చక్రంకి వద్దాము. థర్డ్ ఐ చక్ర. ఏదైతే చూస్తున్నామో అదే మనము, అదే ఉన్నాము. థర్డ్ ఐ ద్వారా నెగిటివిటీని చూస్తే నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్, నెగిటివ్ బిలీఫ్ సిస్టంలో కొట్టుకుపోతాం అన్నమాట. అది కాదు చూడాల్సింది, సత్యాన్ని చూడాలి. ట్రూత్ అక్కడే ఉంటుంది ఆజ్ఞా చక్రంలో. ట్రూత్ ఎప్పుడైతే సత్యాన్ని మనము అందరికి బోధిస్తామో, సత్యాన్నే అందరిలో చూస్తామో, అల్టిమేట్ ట్రూత్ కి మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆజ్ఞా చక్రము మనకి యాక్టివేట్ అవుతుంది. సత్యంతో జీవించడం, సత్యాన్నే పలకడం, మన దినచర్యలో ఆ ట్రూత్ ని, అల్టిమేట్ ట్రూత్ ఏదైతే ఉందో మూల చైతన్యానికి సంబంధించింది ఆ జ్ఞానమే తీసుకోవడం, అదే పరమసత్యం. సహస్రారకు వద్దాము. సహస్రాన్ని అబ్జర్వ్ చేద్దాము. చక్కని కాంతి, వైట్ లైట్ ని ఊహించుకుందాం. సప్త ఋషుల ద్వారా వచ్చే వైట్ లైట్ మన 1000 పెటల్స్ లో ఉన్న ఆ కమలంలో ఉన్న క్లేశాలన్నిటినీ రిమూవ్ చేసి దైవానికి దగ్గర చేయాలని కోరుకుంటున్నాం మనము. ఆ వైట్ లైట్ ద్వారా మనము మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి, ఈ భూమండలానికి అంతటికీ కూడా మన లైట్ ని షేర్ చేద్దాం. మనం సప్త ఋషుల కాన్సెప్ట్తో సప్త చక్రాలని క్లెన్స్ చేసుకొని చక్కని స్థితిలో ధ్యానం సాగుతుంది. ఒక్క మినిట్ మౌనంగా ఉండి లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం.
ఇన్వైట్ చేసుకున్న ప్రతి ఒక్క మాస్టర్స్కి, అట్లాగే అత్రి మహామునికి స్పెషల్ మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సప్త ఋషులందరికీ, ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధ్యానం చేయాలనిపిస్తే కంటిన్యూ చేయండి. ధ్యానం నుంచి బయటకు రావాలనుకునే వాళ్ళు చక్కని చిరునవ్వుతో మన అరచేతుల్ని మెల్లిగా కళ్ళపైన పెట్టి 5, 4, 3, 2, 1, 0 పెదాలపై చక్కని చిరునవ్వుతో మనము ధ్యానం నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన జాయిస్ గ్రూప్కి, అట్లాగే స్వయంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్వయం. థ్యాంక్ యూ సో జాయిన్ అయిన మచ్. ప్రతి ఒక్క మాస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంగీత. బ్యూటిఫుల్ సెషన్. ఎంత అద్భుతంగా జ్ఞాన విష్ణు త్రీ మహర్షి గురించి. యా, వాళ్ళ పిల్లలు వీళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు దత్తాత్రేయుడుగా ఉన్నారని తెలుసు. ఈ దుర్వాసముని చంద్రుడు ఇదంతా కొత్త కొత్త అనమాట. అన్ని కొత్త ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది ఒక్కొక్క మాస్టర్ నుంచి ప్రతిరోజు కూడా. ఎంతో అద్భుతంగా ఉంది. నాకు ఒక జస్ట్ ఒక మెసేజ్ వచ్చింది మీరు మాట్లాడుతుంటే. ప్రతిరోజు సత్సంగం చేయాలి అని. ఆహా. ప్రతిరోజు నైట్ సత్సంగం చేయాలి అని అది వచ్చి అలా చేస్తున్నట్టుగా అలా వస్తుంది. అప్పుడే సత్సంగం జీవితాన్ని మార్చగలదు అని చెప్పారనమాట మీరు. వావ్. పర్ఫెక్ట్ టైంలో ముందే తెలిసిపోతుంది స్వయం. ఆ! ఈ మెసేజ్ ముందే వచ్చింది. బ్యూటిఫుల్ యాహ్! వర్డ్స్ సంగీత. ఆసియా కరిగిపోయినప్పుడే దేవుడు మనలో కనపడతాడు. యెస్. జ్ఞానం పెరిగే కొద్దీ వినయంగా ఉండాలి. ఇవన్నీ కూడా అసలు వెరీ గ్రేట్ రిమైండర్స్. ధ్యానం కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు. దర్శిని. ఎందుకనో తెలియకుండానే చక్రాస్తి వచ్చింది లోపల నుంచి. సరే కొంచెం క్లెన్స్ చేసుకుందాము. అట్లాగే 7 చక్రాస్, నేను ఎందుకబ్బా చక్రాల గురించి చెప్తున్నాను ఈరోజు అనుకునే లోపలనే 7 చక్రాస్ అని వచ్చిందనమాట మెసేజ్. అప్పుడు అనిపించింది, ఓహ్! మేబీ ఏదో ఉండుంటది కనెక్షను. సో, మేబీ ఆ క్లెన్జింగ్ చేస్తున్నట్టున్నారు మాస్టర్స్ అందరూ అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత. ఇది కూడా చాలా బాగుంది. ఏంటి దైవారాధన. ఏంటిది దైవారాధన? మనల్ని మనమే క్లీన్స్ చేసుకోవడం. మన థాట్స్ ని, మన యొక్క ఎమోషన్స్ ని మనల్ని మనం ఎప్పటికప్పటికి క్లీన్స్ చేసుకుంటూ ఉంటే అది అది చెప్తారు కదా, అప్పు దీపోభవ. యెస్. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. కరెక్ట్. యాహ్! బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. Thank you, Thank Amma you. Sanjita. Amazing journey. Absolutely. Chala knowledge points చెప్పావు, and your meditation was blissful actually. The way you took చాలా బాగుందమ్మా. నువ్వు ఒక్కటి థ్యాంక్ యూ చెప్పింది శైలజ. నాకు, అది నాకు ఒకటి వెన్ యు వర్ టెల్లింగ్ నేను కనెక్ట్ అయ్యింది ఏంటంటే, నువ్వు అనసూయమ్మ అసూయ అనేది తీసేయడము, అండ్ మళ్ళీ అమ్మ వారి ఆభరణాలు అండ్ వస్త్రాలు ఆర్ యాక్చువల్లీ అవర్ యాటిట్యూడ్స్ అండ్ అవర్ బిహేవియర్ అని. సో లలితా సహస్రనామంలో కూడా వెన్ వి టాక్ అబౌట్ ఆల్ దీస్ అమ్మాస్ జ్యువెలరీ, అమ్మ అన్ని రత్నాలు వేసుకుంటుంది. రత్నాలకి ప్రతి యాటిట్యూడ్ ఏంటి? Pearl is a pure, it's considered to be pure. Ruby is considered to be very strong, అట్లాంటివి auspiciousness అని. సో అవి మనలోకి ఇన్వైట్ చేసుకోవాలని, అవి తీసుకురావాలనేది. సో నువ్వు మళ్ళీ అనసూయమ్మ ద్వారా చెప్పావు. సో బ్యూటిఫుల్ అండ్ కనెక్టెడ్ దాట్. అండ్ నువ్వు అన్నట్టు దేవుళ్ళకి వెళ్ళడం కాకుండా హౌ వీఆర్ లివింగ్ ఈస్ వాట్ ద డివినిటీ ఈస్. సో దట్ ఈస్ అ జర్నీ and it's not easy, and thank you for such a beautiful, amazing session ma. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. రిసీవింగ్ బాగుంది మీది. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ మాట్లాడతారా? బ్యూటిఫుల్ సెషన్ సంచిత. చక్కగా అసలు ఎంత బాగా చెప్తున్నావు, అసలు వింటూ ఉంటే చాలా అమృతం. అమేజింగ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ కవిత గారు. సంజిత గారు చాలా బాగుందండి సెషన్ అయితే. చాలా అద్భుతంగా ఉంది. మెడిటేషన్ నంది అయితే గారు. అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలు బయటకి రాలేకపోయాం అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నంది గారు. థ్యాంక్ యూ సంజిత గారు. థ్యాంక్ యూ కుమారి గారు. బ్యూటిఫుల్ సెషన్. థ్యాంక్స్ అమ్మా. వెరీ థ్యాంక్ యూ వెల్ సో మచ్. రిలేటెడ్. థ్యాంక్ యూ అమ్మా. నేను ఫస్ట్ టైం ఫ్రమ్ ఇండియా నుంచి జాయిన్ అయినా. మీ మెడిటేషన్ చెప్పడం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ పద్మావతి దేవి గారు కదా? అవునండి.
థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అమ్మా. థ్యాంక్ యూ. రోజు ఉంటా అంటే ఇప్పటి నుంచి ఇంకా ఈ టైం జాయిన్ అవుతా కంపల్సరీ. బాగుంది. ఓకే అండి. ఓకే, యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank అండి. you everyone for providing all your energies and energizing the group. Thank you so much. యా థ్యాంక్స్ అమ్మా. మీ ఎనర్జీ చాలా హై ఎనర్జీస్. అసలు నిన్న ధ్యానం నుంచి రాలేకపోయాను నేనైతే. చాలా బాగుంది కుమారి గారు ఎస్టర్డే మీ సెషన్ కూడా. అసలు మెడిటేషన్ అయితే ఇంకా అసలు అల్టిమేట్. అసలు స్వయం చెప్తున్నారు మీరు ఫ్రూటేరియన్ అని. అది తెలిసినప్పటి నుంచి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలని ఫోన్ నంబర్ తీసుకున్నా. ఎందుకంటే మనం సాత్వికంగా ఫుడ్ తింటున్నా కూడా కానీ స్టిల్ ఆ దాంట్లోంచి బయట పడలేకపోతున్నాం అన్నమాట. అంటే అవును. కొన్నిసార్లు ధ్యానం కూడా కుదరదు మనం ఫుడ్. సో దాని గురించి ఒక్కసారి మాట్లాడాలనుకున్నా. నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను కుమారి గారు మీకు. Sure, sure, యా sure. ఎన్ని Anytime. ఉన్నా మనకు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా. కొన్ని మానలేవు అనమాట. That's why we are here on this యా earth to experience కుమారి గారు everything. అసలు ఫ్రుటేరియన్ గా ఎలా మారాలని ఒక సెషన్ చెప్పండి, అందరం వింటాం. ఓ ఇంకా అది అందరికీ ఖచ్చితంగా. Sure, సూపర్ అమ్మా. ఇంకా అది మాకు ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే sure. ఈ రోజు 4 రోజులు ట్రై చేద్దాం అనుకుంటాము. బ్యాలెన్స్ చేసుకుందామని. ఒక ఒక కరెక్ట్ గా ఒక డిసిప్లిన్ ఫుడ్ తినాలని. కానీ స్టిల్ మనకు తెలియకుండానే బయటికెళ్తామా, బయట తింటాం. మళ్ళీ ఇంటికొచ్చి రిగ్రెట్ అవ్వడం. అదంతా ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయన్నమాట కొన్ని ఇంకా స్టిల్ లోపల. Initially ఉంటాయి. ఆ! Slowly you'll get over it. మనం non-veg అంటే I don't know whether you're non-vegetarian or not. లేదు But if లేదండి. if ఇంకా you're not, లేదు. I'm sorry. వెజిటేరియనే. వెజిటేరియనే. Yeah, ఆ! yeah. When we అంటే get బిఫోర్ leave ఉండేది. some foods హ్మ్. like garlic. హ్మ్. Uh, అవును. so అది when we know it's not helping us, and the inner will start guiding you initially, because we had been used to so many lives, so many days, so many years. We had హ్మ్. been used to this food, యెస్ so అండి. our body ఎగ్జాక్ట్‌లీ. subconsciously craves for it, even though ఆ! our mind says we shouldn't be. But still, that's a sadhana, that's all. ఆ! We'll come over it. We always have pitfalls, and we get up, we get back, and we go on. యాహ్! షూర్ అండి. Yeah, that's థ్యాంక్ a యూ సో మచ్. థాంక్స్ ఫర్ ద టిప్స్. అట్లాగే స్వయం అన్నట్టు ఒక సెషన్ చేసుకుందామమ్మ మనము చక్కగా. సో sure, దాంట్లో ఇంకా sure, బాగా డిస్కస్ చేసుకొని మన డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అందరివి కూడా. sure. యాహ్! Yeah, థ్యాంక్ యూ thank సో you, మచ్. Sanjita, for a beautiful session. నేను మిస్ అయ్యాను, మెడిటేషన్ అటెండ్ అయ్యాను, బట్ ఓహ్! రికార్డింగ్ వింటాను. థ్యాంక్ యూ రజని గారు. యా బట్ అత్రి మహాముని అనసూయ దేవి గురించి చెప్పారు కదా, అంటే ఈ గురువులది మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు దత్తాత్రేయ తల్లిదండ్రులుగా దత్తాత్రేయ స్వామికి. ఆ! సో అదే ఆయన గురువులకు గురువు కదా దత్తస్వామి. యెస్. అంటే గురు పరంపర స్టార్ట్ అయింది కూడా యా అక్కడి గురు నుంచి పరంపర. అంటారు. యా సో యా హ్మ్. ఐ లిసన్ టు దిస్. బట్ మెడిటేషన్ మటుకు చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజని గారు. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత్ గారు. నేను మెడిటేషన్ లో ఉండి లాస్ట్ లో జాయిన్ అయ్యా మెడిటేషన్ టయానికి. అవునా? రికార్డ్ చేశారా సంగీత్ గారు? ఆ! ఇక్కడ చేశారండి. ఉందండి, పంపిస్తాము. అది రికార్డ్ ఉంది. పంపించండి, యా గ్రూప్ లో పంపించండి. షేర్ థ్యాంక్స్ చేయండి అండి. స్వయం. షూర్. యా థ్యాంక్స్ అండి. నిన్నటిది కూడా కుమారి గారిది కూడా నేను ఫుల్ గా వినలేదు, కొంత విన్నాను. సో ఐల్ క్యాచ్ అప్. యా బట్ థ్యాంక్ యూ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సప్తఋషీస్. యా యాహ్! థ్యాంక్ యూ అండి. యాహ్! థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ రజని. యూ సంగీత గారు. చాలా బాగుంది ఈరోజు సెషన్. నాకు మీరు చెప్పిన దాంట్లో మొత్తం ఓవరాల్‌గా మనము ధ్యానం చేస్తే స్థితప్రజ్ఞతగా ఎలా ఉండొచ్చు, అంటే స్టేబుల్‌గా ఉంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి. అది నాకు చాలా నచ్చింది. కానీ అంత స్టేబుల్‌గా ఉండాలి అంటే ఆహ్, మోర్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ! చెప్తుంటే నాకు అలా ఎళ్ళిపోతూ ఉన్నాననమాట. చాలా స్పష్టంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. రిసీవింగ్ కూడా బాగుంది. అట్లాగే అదే పాటలో ఉన్నాం కాబట్టి ఇందాక కుమారి గారన్నట్టు ఇంకా మనం యూజ్డ్ అవుతామనమాట. చిన్న చిన్నగా క్లెన్స్ అవుతూ ఉంటాము. సో ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. యాహ్! ఇంకా ఆ! ముందు ముందు మీరు కూడా బాగా చెప్తారు.
జ్ఞానం అందివచ్చు. మీరు రికార్డింగ్స్ పంపిస్తే ఏ గ్రూప్ లో పంపిస్తారమ్మా? ఈ గ్రూప్ లోనే చూసుకోవచ్చా? ఇప్పుడు నేను మిస్ అయినా అంటే 5:30 నుంచి జాయిన్ అయినా. పెడతానండి, రెండిట్లో పెడతాను. క్రాంతి దర్శినిలో ఉండుంటారు కదా మీరు, క్రాంతి దర్శినిలో రెండిట్లో ఓకే పెడతాను. ఉమ్. ఒక 2-3 days టైం పట్టింది రికార్డింగ్స్ కి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సంగీత అగైన్. ఎంత బ్యూటిఫుల్ సెషన్, బ్యూటిఫుల్ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాము, ఇంకొక సప్తరిషి గురించి తెలుసుకుందాం, ఇంకొక గ్రేట్ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ స్వయం ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అయ్యో లేదు కదా, అంతా అమ్మదయ్య. మొత్తం అందరికీ ఒకటిసారి మెసేజ్ రావడం గ్రేట్ కదా. ఇట్లా నేను అనుకుంటున్నాను. అదే రోజు సెషన్ లో రజనీ గారు, నువ్వు సప్తరిషిస్ గురించి మాట్లాడము, అటు గాయత్రి గారు ఫస్ట్ ఆవిడ తీసుకున్న టాపిక్ ని మనమంతా దున్నేసుకుంటున్నాం. ఇంకా అవును, తను ఇండియా వెళ్ళారు కదా, అందుకని అప్పుడు మనకి ఇక ఛాన్స్ వచ్చింది. మరి అయినా సరే పాపం తను వచ్చి కూడా మళ్ళీ సెషన్ తీసుకుంటాడము గ్రేట్ అసలు. Thank you all. See you all. Thank you, everyone. Our Thank you, Swam. Saptarishis, they wanted to come and వాళ్ళు రావాలనుకున్నారు, మనం చూస్ అందుకనే అట్లాగా ఒక్కొక్కళ్ళ ద్వారా ప్రేరణ వచ్చి బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సెషన్. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉందో కదా. అసలు ఎనర్జీస్ వచ్చినదే పెరుగుతున్నాయండి ఫస్ట్ డే నుంచి. ఎనర్జీస్ అంటే ఆ శివుడు ఫస్ట్ గురువు అంటారు, ఆది గురువు నుండి మళ్ళీ వీళ్ళు 7 కింద డివైడ్ అయ్యి అంతా స్ప్రెడ్ చేశారు కదా. సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ రజని గారు, ఎందుకంటే మీరు ఆ రోజు మన ముగ్గురం డిస్కషన్ లో